ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ఏకస్వరంతో చెప్దామా? మంచిది. ఇప్పటిదాకా చక్కని పాటలు పాడుకొని దేవుని మయంపరుచుకున్నాం. ఆయన పరిశుద్ధ శరీర రక్తములో చేయి వేశాం. దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో నుండి మరి ప్రభు పరిచర్యకు తోడ్పాటు అందించాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. రండి. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 26 నుంచి 28 వచనం వరకు చదువుకుందాం. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది. జెబూలూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము 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 నాయన. ఇంతవరకు జరిగిన కార్యం అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించారు. వాతావరణం అననుకూలంగా ఉంది. జోరున వర్షం పడుతున్నప్పటికీ నీ బిడ్డలందరూ కూడా చేరారు ఇక్కడికి. ఇంకా అనేకులు పరిగెత్తి వచ్చుచున్నారు. మీ బిడ్డలందరినీ బట్టి మనసారా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నేను వారిని మనిషిని ప్రత్యేకంగా దర్శించకపోయినా, నా ప్రభువా, వారైతే నిన్ను హత్తుకొని నిన్ను ప్రేమించి వారి ఎదలో నిన్ను దాచుకొని ఉన్నారు. నీకు స్తోత్రం ప్రభువా. ఇట్టి ఆసక్తి కలిగిన బిడ్డల్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రము ప్రభువా. నరమాత్రుడును బలహీనుడును ప్రభు, నీ బిడ్డలకు నీ వాక్యమును అందింపబూనుకొని ఉండగా నీ దాసుని బలపరచుము దేవా. నీ వాక్యమును పంపమని ప్రార్థన చేస్తున్నాం. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దుష్ట శక్తులను, సైతానీయ శక్తులను, అంధకార శక్తులను నజరేయుడగు యేసు అధికారం కలిగిన నామంలో బంధించి దూరపరుస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి నాతో మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి ఈ విన్నపములకు జవాబును స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెల్లించుదాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ వందనాలు. అలాగే లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 68వ కీర్తనలో 26 నుంచి 28 వచనాల్లో సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువుని స్తుతించుడి అని దేవుని ప్రజల సమాజంలో దేవుణ్ణి స్తుతించుట అనే దాని గురించి మాట్లాడాడు. ఎవరు స్తుతించాలి అంటే, అప్పటి కాలంలో దేవుని ప్రజలుగా దేవుడు ప్రత్యేకించుకున్న జనాంగము ఇశ్రాయేలు జనాంగము. అంటే ఇశ్రాయేలు జనాంగం అంటే ఇశ్రాయేలు అనే వానికి పుట్టినటువంటి సంతతి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా అంటే ఇశ్రాయేలు ద్వారా పుట్టినటువంటి వారలారా అని కొన్ని గోత్రాల పేర్లు చెప్తున్నాడు. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు. యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది. జెబూలూను అధిపతులను, నఫ్తాలి అధిపతులను ఉన్నారు. కొన్ని గోత్రాల పేర్లు చెప్పి నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అనే వాగ్దానాన్ని వెల్లడి చేశాడు. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అనే మాటని మనం వాగ్దానంగా తీసుకుంటూ ఉంటాం. కొంతమందికి ఈ వాగ్దానం కూడా వచ్చి ఉండొచ్చు. 31వ తారీఖు, డిసెంబర్ 31వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్లో వాగ్దానం తీసినప్పుడు కొంతమందికి ఈ వాగ్దానం వస్తుంది, నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అని. నిజమే. దీని మీద మనం దృష్టి పెడదాం. దేవుడు మనకు బలాన్ని ప్రసాదించకపోతే, మనం సహజంగా కలిగి ఉన్న బలాన్ని బట్టి ప్రజెంటు మన జీవితం దొరలటం దుర్లభం, కష్టం. లోకానుసారంగా మనం ఉన్నప్పుడు, దేవుని ఎరగని ప్రజలుగా మనం ఉన్నప్పుడు
మనకు సహజ సిద్ధంగా వచ్చినటువంటి బలం ఏదో మనం పొట్టబోసుకోవటానికి, భుక్తిని సాధించుకోవటానికి, ఏదో జీవన గమనంలో సాగిపోవటానికి ఉపయోగపడింది. అందరితో కలిసి అందరు ఎలాగో మనం అలాగే అని. ఎప్పుడైతే యేసు ప్రభుని తెలుసుకున్నామో, యేసు ప్రభు దగ్గరికి రావటం మొదలు పెట్టామో, యేసు ప్రభుని మన జీవితంలో ప్రముఖుడిగా స్వీకరించామో, అప్పుడు ఈ లోకంలోని శక్తులు మనకి వ్యతిరేకమైపోయినాయి. యేసు ప్రభుని హత్తుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇక లోకంతో రాజీ పడటానికి ఇష్టపడరు. అంతకుముందు లోకంలో మనం అందరితో కలిసి ప్రయాణం చేసినప్పుడు లోకం మనతో స్నేహించింది, మనకేం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. అయితే ఇప్పుడు దానిలో నుండి మనం వేరుపరచబడ్డాం, దేవునితో మనం సమాధాన పడ్డాం. లోకం ఇంకా దేవునితో సమాధాన పడలేదు, మనం సమాధాన పడ్డాం. ఇప్పుడు అంతకుముందులాగా మన మనసుకు తోచినట్టు మనం ప్రయాణం చేయటం లేదు. ఇప్పుడు లోకానికి వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా బతకడానికి ప్రయాసపడుతున్నాం. ఇది ఎలాంటిదంటే, నీళ్లలో బతికే చేప ఒడ్డున బతికిద్దా అంటే అది అసంభవం. నీళ్లలో నుంచి తీసిన తర్వాత కొన్ని చేపలు క్షణాల్లో చచ్చిపోతాయి, కొన్ని చేపలు నిమిషాల్లో చచ్చిపోతాయి, కొన్ని గంటల వ్యవధిలో చనిపోతాయి. ఒకటి నిజం, చేప నీళ్లలో మాత్రమే బ్రతుకుతుంది. దానికి కావలసినటువంటి ఆక్సిజన్ అనేది నీళ్లలో దొరికిద్ది. అలాగే మనిషి నీటికి వెలపట బతుకుతాడు, నీళ్లలో చచ్చిపోతాడు. ఎందుకంటే మనిషికి అందాల్సిన ఆక్సిజన్ వాటర్లో అందదు. అలాగే చేపకు కూడా నీళ్లలో అందే ఆక్సిజన్ ఒడ్డున అందదు. కాబట్టి నీళ్లలో బతికేటువంటి చేప బయటికి తీస్తే చచ్చిపోతుంది. ఇప్పుడు మనం నిన్న మొన్నటి వరకు అందరితో కలిసి నీళ్లలో చేపలాగా బ్రతికిన మనల్ని ఇప్పుడు నీళ్లలో నుంచి ఒడ్డుకు తీసాడు. ఒడ్డుకు తీసినప్పుడు ఈ చేప బతకాలి. బతికిదా? ఆ చేప బతకదు, చచ్చిపోయింది. కానీ ఈ చేప అయితే ఖచ్చితంగా బతకాలి. ఒకవేళ నీళ్లలో బతికే చేప ఒడ్డును కూడా బతికే ఉంది అంటే కారణం అది దాని బలం కాదు, దానికి ఎక్కడి నుండో ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది కనుక అది బతికుండాలి, తప్పించి వేరే మార్గమే లేదు. అలాగా లోకంలో వ్యక్తులంగా, నీళ్లలో చేపలాగా లోకంలో వ్యక్తులంగా బ్రతికేటువంటి మనం ఆ లోకానికి వేరై ప్రత్యేకింపబడిన జీవితాన్ని మొదలుపెట్టి కొంతమంది సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో శోధనలు, ఎన్నో ఎదురు దెబ్బలు, విశ్వాసాన్ని కూడా వదిలేసి వెనక్కి వెళ్ళిపోయేటువంటి శోధనలు, గడ్డు సమస్యలు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి మనం ఇంకా విశ్వాస యాత్రలో నిలిచి ఉన్నామంటే కారణం అది మన బలం కాదు, మనకు తెలియకుండానే దేవుడు మన లోపలికి పంపించినటువంటి బలం. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ఎదురైనాయి, కఠినమైన పరిస్థితులు ఎన్నో ఎదురైనాయి, అన్నీ విశ్వాసానికే ఎదురైనాయి పరీక్షల్లాగా. వాటన్నిటినీ అధిగమించి నిలదొక్కామంటే అది దేవుని శక్తే. ఇంతవరకు నిలదొక్కామంటే దేవుడి శక్తే, ఇప్పుడు నిలిచున్నామంటే దేవుడి శక్తే. ఇక ముందు కూడా మనం నిలవాలంటే దేవుడే తన బలాన్ని మనకు కలుగ నియమించకపోతే మనకి ఇక వేరే అవకాశమే లేదు. ఆమెన్, ఆమెన్. ఇంక లేదు వేరే అవకాశం. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. నీకు ఎదురయ్యేటువంటి ప్రతికూలతలను బట్టి నీవు కృంగిపోవద్దు. దేవుడు ఒకటి నియమించేశాడంట. ఎప్పుడు నీకు బలం అవసరం అవుతుందో, ఎప్పుడు నీవు బలహీనంగా ఉంటావో, ఎప్పుడు శత్రువు నీ మీద అటాక్ చేయడానికి కుట్ర పన్నుతాడో అప్పుడు దేవుడు ముందే నిర్ణయించాడంట, ముందే నియమించేశాడంట. బలహీన సమయములలో నా పిల్లలకు బలము కలుగునుగాక అని. ఆ వాగ్దానం మనకున్నది. ఆ వాగ్దానమే మన బలహీన సమయాలన్నిటా దేవుని బలం మన మీదకి వచ్చి మనల్ని నిలిపింది. మనం జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయుమయా అనే పాట పాడతాం. జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయుమయా అనే పాటలో బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. దేవునికి మహిమ. ఈ మాట చాలా ఆదరణ అనిపిస్తుంది నాకు.
ఈరోజు ఈ మాట దేవుడు మీతో మాట్లాడినందున మీకు కూడా ఆదరణ అనిపిస్తుందని నా నమ్మకం. దేవా, ఈ విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకుల్లో నేను ప్రయాణం చేస్తున్నాను. కొన్నిసార్లు బలహీన పడిపోతున్నాను తండ్రి. నా గతి ఏమిటి అని నువ్వు దేవుడిని ప్రశ్నిస్తే దేవుని జవాబు ఏంటో తెలుసా? దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు అనేదే నీకు దేవుడిచ్చే సమాధానం. అంటే నియమించాడు అంటే, ఒక రాజు తన పిల్లలు సైనికుల్ని నియమించినట్టు, వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా సైనికులు అందుబాటులో ఉండి వాళ్ళకి తోడ్పాటు అందిస్తారు. ఇప్పుడు ఈ సైనికులు ఎప్పుడు రాజుగారి పిల్లలకి సమీపంలో ఉంటారా, దూరంగా ఉంటారా? వాళ్ళు నియమించబడ్డారు. మీరు చెప్పండి, మీరు కూడా కొన్ని గృహాలలో పనులు చేస్తారు కదా. ధనవంతుల ఇండ్లలో ఒకవేళ మీరు పనివారైతే వారి పిల్లలకి మిమ్మల్ని వారు నియమించినప్పుడు వారు ఎనీ టైం మీరు కాపలా కాసుకుంటూ ఉంటారు కదా వాళ్ళని, పిల్లల్ని. అలాగే అధికారులు ఉన్నారు, ప్రధాని, ముఖ్యమంత్రి అధికారులు ఉన్నారు. వాళ్ళకి గన్మ్యాన్లను నిర్ణయిస్తారు, నియమిస్తారు. వాళ్ళు ఎనీ టైం వీళ్ళని కాపలా కాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నియమించబడ్డ వాళ్ళు. వాళ్ళకి దగ్గరలో ఉంటారో దూరంగా ఉంటారో చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వీళ్ళు లైన్లోకి వచ్చేస్తారు. శత్రువు ఎప్పుడు దాడి చేయడానికి పూనుకుంటే అప్పుడు వెంటనే వీళ్ళు లైన్లోకి వచ్చేసి తమ నాయకుడిని కాపాడుకుంటూ ఉంటారు. వీళ్ళు నియమించబడ్డారు. అట్లాగా దేవుడు మనకు కొన్నిటిని నియమించాడండి, కొన్నిటిని నియమించాడు. ఈ సంగతి మనకు తెలియదు. వాటిల్లో ఒకటి, దేవుడు మనకు బలము కలుగా నియమించి ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా, మాకు బలం కలగా నియమించకపోతే నువ్వే నీ బలం ప్రదర్శించవచ్చు కదా. మమ్మల్ని బలపరిచి మమ్మల్ని లైన్లో దించకపోతే నువ్వే నీ బలాన్ని ప్రదర్శించవచ్చు కదా అంటే, అట్లా కుదరదు కుమారుడా అంటాడు. అట్లా కుదరదు. నేను నా బలాన్ని డైరెక్ట్గా ప్రదర్శించడానికి లేదు. ఎందుకంటే మీ శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడు మీకంటే బలవంతుడు, నేను వాడికంటే బలవంతుణ్ణి. ఒక బలవంతుడు బలహీనుడి మీద యుద్ధానికి పూనుకోవటం అనేది సబబు కాదు. కయ్యానికైనా వియ్యానికైనా సమబుద్ధి ఉండాలి. ఇప్పుడు మీ శత్రువు ఉన్నాడు, వాడు మీకంటే బలవంతుడు, నేను వానికంటే బలవంతుణ్ణి. నేను వాడితో తలపడ్డాను అనుకో, నా స్థాయి వేరు, వాడి స్థాయి వేరు. నేను సృష్టికర్తని, వాడు సృష్టి. కాబట్టి మేమిద్దరం ఫైట్ చేయటం సబబు కాదు. అందుకే వాడు సృష్టి కనుక సృష్టి మీద అటాక్ చేయడానికి సృష్టిలోని మిమ్మల్నే ఏర్పరచుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అట్లయితే యేసయ్య వాడి మీద ఫైట్ చేశాడు కదా. మరి ప్రకటన గ్రంథంలో యేసయ్య వాని మీద ఫైట్ చేసి ఆ అంత్య అబద్ధ క్రీస్తుని, ఆ అబద్ధ ప్రవక్తని నరకంలో నెట్టేసినట్టుంది కదా ప్రకటన గ్రంథంలో. అంటే ఆయన సృష్టికర్త తానయి ఉండి తాను కూడా సృష్టిగా మారాడు. సృష్టికర్తగా ఉన్నప్పుడు వాడి మీద ఫైట్ చేయలే. సృష్టిగా మారి మనుష్య కుమారుడు అయ్యి తిరిగి లేచి అక్కడికి వెళ్ళి ఆ తరువాత వాని మీద అటాక్ చేశాడు. అదే నేను ఆ పాటలో పాడింది. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే, దేవుడయ్యున్నవాడు మనిషిగా మారే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, ఆటలు ఆడే, పీచే గాలి స్వాగతమనియే, వెలిగే తార సందడి చేసే, పీచే గాలి స్వాగతమనియే, వెలిగే తార సందడి చేసే. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన మనుషులతో పోరాడినా, లేకపోతే సాతాను సంతతి అయినటువంటి అంత్య అబద్ధ క్రీస్తుతో ఫైట్ చేసిన, అబద్ధ ప్రవక్తతో ఫైట్ చేసిన, సైతానుతోనే డైరెక్ట్గా ఫైట్ చేసి వాడిని పాతాళ అగాధంలో బంధించిన మనుష్య కుమారుడుగానే పోరాడాడు అనమాట. ఇప్పుడు తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఎవరనుకున్నావు? తండ్రి కుడి పారిసాను కూర్చున్నాడు. దైవ కుమారుడు అన్నది ఎంత నిజమో
మనుష్య కుమారుడు అన్నది కూడా అంతే నిజం. మనుషులలో ఒక మనిషిగా వచ్చి, మనుషులలో ఒక మనిషిగా పుట్టి, మనిషిగా పెరిగి, మనిషిగా పెద్దవాడై, మనిషిగా బ్రతికి, మనిషిగానే పోయి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అందుకే మనుషుల్లో మనిషిగా ఉన్నాడు కనుక మనుషుల కోసం ఆయన విజ్ఞాపన చేస్తే చెల్లుతుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులలో మనిషిగా వచ్చాడు కనుకనే మనుష్య బలహీనత ఎరుగున్నాడు. అందుకే అర్థం చేసుకున్నాడు, క్షమిస్తున్నాడు, నడిపిస్తున్నాడు బండిని. లేకపోతే ఎప్పుడో అయిపోయేది, బతుకు ఎప్పుడో తెల్లారిపోయేది. అర్థమైందా? దేవుడు డైరెక్ట్గా సాతానుతో తలపడతాడా? ఆయన స్థాయి వేరు, వాని స్థాయి వేరు. కాబట్టి వాడిని కొట్టాలంటే ఎట్లొచ్చాడు తెలుసా? దేవుడై ఉండి కూడా ఆ దేవత్వాన్ని వదిలిపెట్టి మనిషిగా వచ్చి కల్వరి శిలువ మీద వాడిని వేశాడు. సో దేవుడు సైతానుతో ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఉన్న స్థాయిలో ఫైట్ చేయడు. వాడేమో సృష్టి, ఆయనేమో సృష్టికర్త. ఇప్పుడు మనం ఫస్ట్ యేసయ్య దన్నాడు, ఇప్పుడు ఆయన తర్వాత ఆయన పిల్లలంగా ఇప్పుడు మనం దన్నాలన్నమాట వాడిని. ఇది నేను నా సొంత మాటలతో చెప్పట్లా. రోమాపత్రిక చివరి అధ్యాయములో సమాధానకర్తయగు దేవుడు శీఘ్రముగా సాతానును మీ పాదముల క్రింద చితుక త్రొక్కించును అనుంది. 20వ వచనం, 16వ అధ్యాయం. స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన చేత దొక్కించకపోతే ఆయన దొక్కొచ్చుగా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. నేను అదే అడుగుతున్నాను, ఏవయ్యా మాకు బలం ఇవ్వకపోతే, మాకు బలాన్ని నిర్ణయించకపోతే, నియమించకపోతే నీ బలం ప్రదర్శించి వాడిని ఏ చేస్తే పోద్దిగా. అట్లా రూల్స్ ఒప్పుకోవరా అంటాడు ఆయన. అట్లా రూల్స్ ఒప్పుకోవు. నా కుమారుడు వాడిని కొట్టాలంటే కూడా మనిషిగా రావాల్సి వచ్చింది, అంటే వాడికంటే తక్కువ స్థాయిలోకి రావాల్సి వచ్చింది. అలాగే ఇప్పుడు మీరు కొట్టాలన్నా కూడా నా బలం మీకు ఇచ్చి కొట్టించడం తప్ప నేనుగా వాడిని కొట్టడానికి విశ్వన్యాయం ఒప్పుకోదు. దేవుడే నియమించిన న్యాయం. బలహీనుడి మీద బలవంతుడు తలపడకూడదురా. మళ్ళా బలవంతుడి మీద బలహీనుడు తలపడవచ్చు. స్తోత్రం. బలవంతుడి మీద బలహీనుడు. ఇప్పుడు మరి ఫైటింగ్ ఏందనుకున్నా, మనకి సైతాను గాడికి ఫైటింగ్. ప్రతిరోజు మనల్ని దెబ్బతీయటానికి వాడు దాడి చేస్తానే ఉంటాడు. ప్రతిరోజు వాడిని ఎదుర్కొంటానే ఉంటాం. దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పటికి కావాల్సిన బలం అప్పుడు ఇవ్వమని దేవుడు మనకు నియమించాడట. ఒక అధికారికి ఒక గన్మ్యాన్ ఇస్తే ఎనీ టైం గన్మ్యాన్ ఎప్పుడు అధికారి వెంటే ఉన్నట్టు, అంతకంటే శ్రేష్టముగా దేవుడు మన కోసం నియమించిన బలం ఎప్పుడు మనకు పహారా కాస్తుంటుందట. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఇది ఎట్లాంటిదంటే, ఇక్కడ కుండ పెట్టుకుంటాడు శామ్, ఇందులో నీళ్లు ఉంటాయి, నేను తాగే నీళ్లు. కుండ దగ్గరలోనే ఉంటుంది, మనిషి కూడా దగ్గరలోనే ఉంటాడు. నీళ్లు నేను తాగటం, ఇది ఖాళీ అవ్వటం, మళ్ళీ నింపటం, నేను తాగటం, ఇది ఖాళీ అవ్వటం, మళ్ళీ నింపటం. విషయం ఏంటంటే కుండ మరియు వ్యక్తి నియమించబడ్డారు. నా కోసం ఈ గ్లాసుడు నీళ్లే కాదు, దీనిలో ఇది ఖాళీ అయ్యే కొద్దీ మళ్ళీ నింపడానికి అదనముగా నాకు నీరు నియమించబడి ఉన్నది. అవసరమైతే చిన్న కుండ అది మొత్తం తాగానంటే పెద్ద కుండ కూడా తీసుకొచ్చి పెడతారు. దేవునికి స్తోత్రం. కుండలు తాగుతున్నాడని నాకేం ఈ కుండ ఆగరు, నిర్ణయం చేస్తారన్నమాట. అక్కడ నియమించి పెడతారు. ఇది ఎలాగో తన బిడ్డలకు ఆనాడు ఇశ్రాయేలుకు బలము కలుగా నియమించి డిసైడ్ చేసి పెట్టేశాడు. అలాగే ఈనాడు అభినవ ఇశ్రాయేలుకు తన సంఘమునకు కూడా, అంటే సంఘం అనగా మనమందరికీ కూడా దేవుడు ఎప్పటికప్పుడు బలము కలుగా నియమించాడట. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు? ఇది చెప్పడానికి చాలా సంతోషం వేసింది నాకు, అందుకే చెబుతున్నాను. నీళ్లకుండ దగ్గర పెట్టుకొని ఎప్పుడు ఖాళీ అయ్యేటప్పుడు నింపుతున్నట్టు మనకు బలమును కూడా దేవుడు నియమించాడట. ఎప్పుడు బలహీనత వస్తే, ఎప్పుడు బలహీన పడతాం, అప్పుడు నీకు తెలియకుండానే నీలో దేవుడు తన బలమును నింపుతా ఉంటాడట. అందుకే బలమైన శోధనలు నిన్ను ఎదిరించిన, చుట్టుముట్టి పడద్రోయ చూసినా నువ్వు పాడుగాల, విశ్వాసాన్ని విడిచిపెట్టలా. ఎవరికి వాళ్ళ మనస్సాక్షిని పరీక్షించుకోండి. ఇన్ని నాళ్ల విశ్వాస యాత్రలో నేను పనికిరాను, నాకు యోగ్యత లేదు, నా వల్ల కాదు, నేను విశ్వాస యాత్రలో సాగలేను అని నీకు అనిపించిన రోజులు ఉన్నాయా లేవా? ఎంతమంది ఒప్పుకుంటారు?
కొన్నిసార్లు దేవుడు నియమించినటువంటి ఆ నీతి నియమాలను అనుసరించ చేతగాక, దేవుడు నియమించినటువంటి కట్టడలలో బ్రతకడం చేతగాక, దేవా నేనేమో నీ బిడ్డగా పిలువబడుతున్నాను, కానీ అందుకు తగిన జీవితాన్ని నేను కలిగి లేను, క్షమాపణ వేడుకుంటూ మళ్ళా నిన్ను గాయపరుస్తానే ఉన్నాను, తొట్టుపడతానే ఉన్నాను, యోగ్యమైన రీతిలో నీ ముందు నేను లేను, తగను ప్రభువా, నేను నీకు తగను అని ఎన్నోసార్లు నువ్వు ఏడ్చుకున్న అనుభవాలు ఉన్నాయి. దేవుని ముందు సిగ్గుపడి తలదించుకున్న అనుభవాలు ఉన్నాయి. ఆ దెబ్బలో నువ్వు లోకంలో కలిసిపోవాల్సింది లెక్క ప్రకారం. కానీ నువ్వు నీకు అలా జరగలేదు. ఆశ్చర్యం, నువ్వు అలా ఏడ్చావు, ఏదో తెలియని సమాధానం నీ హృదయంలోకి వచ్చేసింది. మళ్ళా నీలోనే నీకు ఒక మాట వినపడుతుంది, ఈ మారు తొట్టుపడితే అలానే నేను దేవునికి దూరం అయ్యేదా? కాదు, మరలా ప్రయత్నిస్తాను, ఇంకొక మారు ప్రయత్నించాలి, అంతేగాని దేవుణ్ణి వదిలిపెట్టి నేనెట్ట బతుకుతాను? దేవునికి ఇష్టం లేని పనులు నేను ఎలా చేసి మనుగడ సాగిస్తాను? లేదు, నేను మళ్ళా పూనుకోవాలని నీకు తెలియకుండానే మళ్ళా నిన్ను రెక్టిఫై చేసుకున్నానని నువ్వు అనుకున్నావు, కానీ కాదు. సీమోనో, సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించడానికి కోరుకొనెను. లూకా సువార్త 22వ అధ్యాయంలో, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరుల మనసు స్థిరపరచు. ఏం మాట తెలుసా అది? ఈ రాత్రి నీకు ఒక శోధన కలగబోతుంది. ఆ శోధనలో నువ్వు డిస్టర్బ్ అవుతావు. ఖచ్చితంగా ఇక నీ అయోగ్యతను ప్రదర్శించి నువ్వు శోధింపబడి విశ్వాసం విషయంలో కూడా ప్రశ్నార్థకమయ్యే రాత్రి నీకు. అయితే భయపడకో, నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు ఆ విషయమై నీకు బలము కలగాలని నేను నీకోసం తండ్రిని రిక్వెస్ట్ చేశాను. ఎప్పుడైతే నువ్వు బలహీనపడతావు అప్పుడే నీకు బలం సమీపమైంది, నీకు బలం వస్తుంది. ఖచ్చితంగా నువ్వు తిప్పుకుంటావు. నువ్వు తిప్పుకున్నప్పుడు తేడాబడ్డ మిగిలిన వాళ్ళని కూడా తిరిగి లైన్లోకి తీసుకొని రా సీమోను అని చెప్పాడు. ఆ మాటను ఆలోచించినప్పుడు నిజంగా ఒక సీమోనికైనా మనందరికీ కూడానా అంటే మనందరి కోసం కూడా యేసయ్య వేడుకుంటానే ఉన్నాడు అక్కడ. మన జీవితంలో ఎన్నో బలహీనమైన ఘడియలు, కొన్నిసార్లు శరీర క్రియలకు తట్టుకోలేక, కొన్నిసార్లు శరీర సంబంధమైన శ్రమలకు తట్టుకోలేక, కొన్నిసార్లు మనకు ఎదురైనటువంటి ప్రతికూలతలను బట్టి, మనుషుల బెదిరింపులను బట్టి దేవునికి దూరమయ్యే పరిస్థితులు వచ్చినా దాని విషయమే మన హృదయంలో కలిగినటువంటి దుఃఖాన్ని, బాధను బట్టి దేవుడు ఆశ్చర్య రీతిలో తన బలాన్ని మనకు ప్రదర్శించాడు. మీలో కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో వీక్షించే వాళ్ళు కావచ్చు, కుటుంబంలో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. ఒకప్పుడు చర్చికి వచ్చి హాయిగా ఆరాధించుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఇంట్లో యజమానులు ఒప్పుకోక ఇల్లే చెరసాలల్లాగా మారిపోయి దేవుని చేరే పరిస్థితి లేక ఏడ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాస్తవంగా దేవుని సహవాసానికి దూరం అయితే వాళ్ళు లోకంలో కలిసిపోవు. సన్నిధి లేదు, ప్రభు బల్ల లేదు, వాక్యం లేదు, పరిశుద్ధుల సహవాసం లేదు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఇవన్నీ లేనప్పుడు ఎంత బలమైన విశ్వాసి సైతం లోకంలో బలహీనపడే ఛాన్స్ ఉంటుంది. కానీ చెరసాలలాగా ఇంట్లో బందీలైపోయినా, వాళ్ళ కుటుంబంలో ఎవరు రక్షింపబడకపోయినా, వాళ్ళ కుటుంబంలో ఎవరు విశ్వాసులు లేకపోయినా, ఈమె దేవుణ్ణి హత్తుకొని ఇంకా విశ్వాసంలో నిలిచి ఉందంటే తన పరిస్థితిని బట్టి దేవుడు ఆమె ఉన్న దగ్గరే ఆమెకు బలమును నియమించాడు. ఆ బలం కలుగుతూ ఉంది తనకి ఆ పాసిబిలిటీ లేదు, బంధకాల్లో ఉండిపోయింది, బయటికి వచ్చి స్వేచ్ఛగా ఆరాధించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఏడ్చుకుంటావా? ఇంట్లో బాధపడతా ఉంది. సహజంగా దేవునికి దూరమై లోకానికి దగ్గరైనప్పుడు లోకంలో కలిసిపోతారు, కానీ కలిసిపోలా. మీరు గమనించండి, ఈ చేతిలో జీవం ఉన్నంత వరకు మట్టి దీని మీద పెట్టి కప్పిపెట్టు, ఇది చెడదు. ఇందులో జీవం ఉన్నంత వరకు. ఇందులో జీవం పోయిందనుకో, నువ్వు మట్టిలో కప్పి పెట్టకపోయినా సరే ఇది చెడిపోయిద్దా లేదా? దీనిలో జీవం ఉన్నప్పుడు మట్టి కింద కప్పి పెట్టిన ఈ చేతిని ఖరాబు కాల. అదే ఇందులో జీవం పోతే మట్టి కింద కప్పి పెట్టకపోయినా ఇది ఖరాబ్ అయింది. అందులో మట్టిలో పెట్టామనుకో, కొద్ది రోజులకు మట్టిలో మట్టిగా కలిసిపోయింది. అదే జీవం ఉంటే కలవలేదు.
దేవునికి దూరమై కూడా నువ్వు లోకంలో లోకస్తుడు కలిసిపోకుండా నువ్వు నిలిచి ఉన్నావంటే నీకు అక్కడ దేవుని బలం కలుగుతుంది, అక్కడ జీవం ప్రసాదించబడుతుంది. నీకు దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఉన్న దగ్గరే నీకు దేవుడు జీవాన్ని ఇవ్వడానికి మొదలుపెట్టాడు. ఎందుకంటే బంధకాల్లో బందీ అయిపోయావు కాబట్టి. నీకు అవకాశం ఉండి కూర్చొని మాయ మాటలు మాట్లాడటల్లా, నీవు బందీ అయిపోయావు, రావడానికి ఛాన్స్ లేదు. కానీ నీ విశ్వాసం నిలిచే ఉంది, నీ భక్తి నిలిచే ఉంది, నీ ఆత్మీయత నిలిచే ఉంది. ఎలా? దేవుడు నీకు అక్కడే తన బలాన్ని ఎప్పటికప్పుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆ వ్యతిరేకతల మధ్య దేవుని జీవం నీలోనికి ప్రవేశిస్తూ ఉన్నందున నువ్వు వారితో ఒక్కడిగా కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇంకా నిలిచున్నావు. నువ్వు ఇది నీ గొప్ప లేకపోతే దేవుని జీవమా? పక్క దేవుని జీవం నీలో పనిచేస్తుంది కనుక నీ చుట్టూ అన్యజనులే, నీ చుట్టూ ఉన్న క్లైమేట్ అంతా కూడా పొల్యూట్ అయిన క్లైమేటే. అయినా నువ్వు చెడకుండా నీ విశ్వాసంలో, నీ భక్తిలో, నీ ఆత్మీయతలో నువ్వు నిలిచి ఉన్నావంటే నీకు దేవుని జీవం అక్కడే లభిస్తూ ఉంది, అక్కడే పనిచేస్తూ ఉంది. ప్రియులారా, శోధన మనకు రావద్దని యేసయ్య ప్రార్థన చేయలే. ఒకవేళ శోధన వచ్చినా దాన్ని జయించి నా బిడ్డ తిరిగి తిప్పుకునే బలమీయమని తండ్రిని వేడుకున్నాడు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? శోధన అసలు రావద్దని ప్రార్థన చేయలే. సీమోను కోసమైనా మన కోసమైనా వచ్చినా పడిపోకుండా తిరిగి తిప్పుకునే ఛాన్స్ నా బిడ్డలకి ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేశాడు. ఈరోజు మనందరం ఎన్నో ఆటుపోట్ల మధ్య ఇంకా విశ్వాస యాత్రలో సాగుతున్నామంటే దానికి దేవుని జీవం, దేవుని బలమే కారణం తప్ప మన గొప్పతనం ఏమీ లేదు. ఇక ఏదన్నా ఉందంటే మనం ఆయన్ని ఆశ్రయించడం ఒక్కటే మన ధన్యకరమైన అనుభవం. ఏ స్థితిలో కూడా దేవా అని పేతురు అడిగినట్టు నీళ్లలో మునిగిపోతూ పేతురు వేసిన కేకలాగా ప్రభువా అని కేక వేస్తే తక్షణమే మనకు బలము కలుగుతుంది. ఎందుకంటే ముందే నిర్ణయించి పెట్టాడంట, నియమించాడంట. రాజుగారి పిల్లలకి సైనికులు ఎనీ టైం నియమించినట్టు రాజాదిరాజు పిల్లలమైన మనకు బలమును నిర్ణయించి పెట్టాడంట, నియమించి పెట్టాడంట. దీన్ని బట్టి నీకు ఒక నిరీక్షణ కలదు, ఒక ధైర్యం కలదు. ఎప్పుడు నేను వీక్ అయినా నా దేవుడు నాకు బలము కలుగా డిసైడ్ చేస్తున్నాడు. నీళ్లు నాకు బలాన్ని ఇస్తాయి అనుకో, తాగినప్పుడల్లా దాహార్తిని తీర్చి నాకు బలాన్ని ఇస్తాయి అనుకో. ఆ నీళ్ళు ఎనీ టైం నాకు అందుబాటులో నియమించబడ్డాయి. ఈ కొండలో నీళ్ళు ఎలాగ నియమించబడ్డాయో ఇదంతా నిజమో మనలో ప్రతి ఒక్కరికి దేవుని బలం అలాగా డిసైడ్ చేయబడి ఉంది, నిర్ణయించబడి ఉంది, నియమించబడి ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా శక్తిహీనుడని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడు దేవుని బలం నీలోనికి ప్రవేశించి నిన్ను బలపరుస్తుంది. శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని పొందుకొనుమయ్యా. ఏడుంది? నువ్వెవరివి? ఆయన కొడుకువి, ఆయన కూతురువి. నీకు నియమించాడు, నీకు సిద్ధపరిచాడు. ఎనీ టైం సరఫరా అవుతూ ఉంటుంది నీకు, ఏ రోజుకు ఆ రోజు. ఐగుప్తు రాజైన ఫరోని బెదిరించి అదిరించి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకొని రాగలడు దేవుడు. కానీ అలా చేయలే. ఒక మోషే కావాల్సి వచ్చింది దేవుడికి. 40 రోజులు దేవుణ్ణి అవమానకరంగా దూషిస్తూ దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్న గొల్యాతుని కోల్చడానికి దేవుడికి సెకండ్ చాలు. ఒక తెగులతో మొత్తాడంటే మాట్లాడేవాడు మాట్లాడుతున్నట్టు చేస్తాడు. కానీ ఆ పని దేవుడు చేయలే. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం చూడండి. బలవంతుడైన ఫరోని బెదిరించి దెబ్బగొట్టి ప్రజలను బయటికి తీసుకొని రావడానికి బలహీనుడైన మోషేని వాడుకున్నాడు. 40 రోజులు వాడు గొలియాత్ అనేవాడు ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తూ దేవుణ్ణి దూషిస్తూ ఉంటే, ఆయన అవమానంగా మాట్లాడుతూ ఉంటే, ఇశ్రాయేల్లో కత్తి యుద్ధం తెలిసిన వాళ్ళని, ఈటెలు బళ్ళాలు విసరటం తెలిసిన వాళ్ళని, బాణాలు విసరటం తెలిసిన వాళ్ళని ఏ వీరుణ్ణి పంపలా. వాడికి ఎంత అవమానం కలిగించాడో తెలుసా దేవుడు? 40 రోజులు వాడు దేవుణ్ణి అవమానించినందుకు ఒక్కరోజే వాడికి, వాడి రాజుకి, వాడి సైన్యం మొత్తానికి ఘోర అవమానం ఏంటంటే 40 రోజులు మీసాలు తిప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఆ ఫిలిస్తీయుణ్ణి అసలు యుద్ధమే తెలియనటువంటి ఒక గొర్రెల కాపరి చేత కొట్టించాడు.
అది కూడా ఈట వాడదా, బరిసె వాడదా, బల్లెం వాడదా, ఏం వాడదా. వాడు అసలు ఊహలో కూడా ఇంత ఇంత పొడుగోడిని నేను ఒక చిన్న రాయి చేతిలో దస్తాను అనుకోలా, ఒక చిన్న గొర్రెల కాపరి చేతిలో దస్తాను అనుకోలా. కానీ దేవుడు డిసైడ్ చేశాడు అలాగా. ఎరా నన్ను అవమానపరుస్తావా, అట్లయితే నీ పని చేస్తాను. నేను నీ ఎత్తు పొడుగు లావు చూసుకొని నువ్వు మిడిసిపడుతున్నావు కదా, ఒక పిల్లోడితో చంపిస్తారా నిన్ను? నీకు పెద్దోళ్ళు కూడా అవసరం లేదు, పిల్లోడు ఒక చిన్న బాలుడు చాలు, ఆ బాలుడు చేత వేపిస్తాను నేను. నిజంగా అంతే జరిగింది. ఏం దావీదు కూడా లేకుండా దేవుడు వాడిని కోల్చలేడా? కోల్చగలడు, కానీ కోల్చడు. దేవునికి ఒక దావీదు కావాలి అక్కడ. ఇక్కడ మనుష్య బలము అని కనపడాలి బయటికి, కానీ దేవుని బలమే ఈ మనిషిలో పనిచేయాలి. వెలుచూపులకి మనిషే కనపడాలి. ఈరోజు పరిచర్య విషయంలో కూడా నేను అంతే అనుకుంటానండి. తోలుబొమ్మలాగా నన్ను ఒకటి అడ్డం పెట్టుకొని దేవుడు చేస్తున్న కార్యం నాకు ఆశ్చర్యం, ఈరోజుకి ఆశ్చర్యమే. ఎలా సాధ్యమని. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. ఓ నాయన, అస్సలు యోగ్యత లేదు నాకు ఇక్కడ నిలబడ్డానికి. నాకు భయం, సిగ్గు, మనుషుల ముఖంలో చూసి మాట్లాడలేను. సిగ్గు, భయం. లేడీస్ నిలబడి సాక్ష్యాలు చెబుతుంటే విశ్వాసుల్లో కూర్చొని వీళ్ళకి ఎంత ధైర్యం, మైకు తీసుకొని ఆమెతో మాట్లాడుతున్నారు బాబోయ్ అనుకున్నోడిని నేను. భయస్తుణ్ణి, సిగ్గు కలిగినోడిని, చక్కగా మాట్లాడటం చేతగానోడిని, చాలా ఇంకా చెప్పాలి చంచల మనస్కుణ్ణి, అస్థిరుణ్ణి. ఏ విధంగా చూసినా కూడా తగిన వాడిని కాదు. నేను ఇప్పటికీ దేవుని ముందు చెప్పేది అదే. ఆ బలిపీఠం ఎక్కేటప్పుడు నేను అనుకునేదే, తగిన వాడిని కాను ప్రభు, తగిన వాడిని కానని. కానీ ఆశ్చర్యం, 18 సంవత్సరాలుగా ఈ బలహీన ఘటాన్నే అడ్డం పెట్టి ఆయన చేసినటువంటి ఘనకార్యాలన్నీ నీ కావు. ఇదంతా అయింది కదూ, ఈ బలమంతా అయింది కదూ. నాకు తెలుసు మన దగ్గర ఏం లేదని, నాకు తెలుసు నా దగ్గర అంతా బుస్సేనని, ఏదన్నా జరిగింది ఏదన్నా ఉంటే ఆయన బలమేనని. ఎప్పటికప్పుడు పాటలు కూడా పాడుకుని నేను నా పాటలు దేవుడి కృప, నా పాటలు అనకూడదులే, ప్రభు ఇచ్చిన పాటలు చాలా సమాచారం ఆ పాటలోనే అందించుకున్నా ఆత్మీయ బిడ్డలకి. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరో ఉండగను, గణహీనుడను వెర్రివాడను నన్ను ప్రేమించితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి చెప్దామా? గమనించండి. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పుకున్నా, బలం ఏదన్నా నేను ప్రదర్శించానంటే అది నీది, నాదేం కాదని. నీకు స్తోత్రం ప్రభువా. ఈ మాటలో గొప్ప ఆదరణ ఉంది ప్రియులారా, గొప్ప నిరీక్షణ ఉంది. దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ రహస్యం బట్టబయలవుతుంది. కొన్నిటిని దేవుడు మనకు నియమించున్నాడట, కొన్నిటిని దేవుడు మనకు నియమించున్నాడు. వాటిల్లో మొట్టమొదటిది, ఎప్పుడు శక్తిహీనమైతే అప్పుడు శక్తితో నింపబడటానికి దేవుడు మనకు బలము కలుగా నియమించాడు అనే ఒక మాట. రెండవది, మనకు కృపను కూడా నియమించాడట. ఆయనే లేఖనంలో చెప్పాడు, కృపను కూడా మనకు ఒక సైనికుడిలాగా అడ్డం పెట్టాడు. బలం ఒక సైనికుడు,
ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పేది? ఏం స్పందించట్లా మీరు? అర్థమవుతుందా? ఒక సైనికుడు ఒక అధికారికి సైనికుడు ఎలాగైతే ఎనీ టైం లైన్లో ఉంటాడో, నాకు నీళ్ళు అయిపోయినప్పుడల్లా నేను నీళ్లు తాగటానికి నీళ్ళ కుండ ఎలా రెడీగా ఉందో, నీకు బలము తరిగిన ప్రతి వేళ నీలో మళ్ళా బలాన్ని నింపటానికి దేవుడు ఆ బలం ఇచ్చేటువంటి సాధనాన్ని, ఒక సాధనాన్ని ఎప్పుడు నీకు అటాచ్ చేసి ఉంచాడు. ఎప్పుడు బలం తరిగిపోతుందో నీలో, అప్పుడు దేవుని యొద్ద నుండి ఆ బలం నీకు సరఫరా అయ్యేటట్టు దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడంట. ఇది ఆశ్చర్యంగా లేదా మీకు? ఇంట్లో తినంగా బయటికి బయలుదేరేటప్పుడు క్యారియర్ నిండా ఫుడ్ పెట్టుకున్నట్టు మనకి ఇచ్చిన బలం ఇయ్యగా మళ్ళా మనకు అదనపు బలాన్ని ఎప్పుడు మనకు తోడుగా ఉంచాడట. ఇది నాకు చాలా వింత అనిపించింది, అందుకే మీతో చెబుతున్నా. ఆ వచనం చదివినప్పుడు నాకు ఇది చాలా వింత అనిపించింది. ఎంత శ్రద్ధ దేవా నీకు మా మీద. తల్లి బిడ్డకి అన్నీ రెడీ చేసి వాడికి ఫుడ్ పెట్టి మళ్ళా క్యారియర్ ఇచ్చి పంపించినట్టు, స్కూల్లో కూడా తినరా అన్నట్టు మనకు దేవుడు అట్ట సిద్ధపరిచి పెట్టాడంట బలాన్ని. రెండవది కృప. కృపను కూడా మనకు నియమించాడు. ఈ కృప ఎనీ టైం మనల్ని పహారాగాస్తుంది, మన చుట్టూ ఆవరించి ఉంటుంది. భక్తులు పాట పాడారు, గుర్తుందా? కృప మీద ఎన్ని పాటలో, పాత పాటలు కొత్త పాటలు. విడువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున నడిపించెనే కృప, విస్తరించెనే నిన్ను తలంచినప్పుడు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. కృప విడవదంట. పాత భక్తులు పాడిన పాటల్లో కూడా క్షణమైనా నన్ను ఎడబాయక, క్షణమైనా నన్ను ఎడబాయక, గమ్యము చేర్చే నీ కృప, గమ్యము చేర్చే నీ కృప, కృప 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 యేసుని కృప, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. దేవునికి మహిమ. అంతం వరకు నడిపించింది నీ కృప. క్షణం కూడా నన్ను ఎడబాయదయా. బలము నిన్ను ఎడబాయదట, కృప నిన్ను ఎడబాయదు. ఒక పక్క బలము, మరో పక్క కృప. ఇంతేనా నియమించాడు? ఇంకా ఏమైనా నియమించాడా? ఇప్పుడు బలం అంటే అప్పుడప్పుడు బలం తరిగిపోతూ ఉంటుంది, బలం అవసరం అయింది కాబట్టి బలం వెంట పెట్టాడంటే అర్థం ఉంది. నిజంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి, అర్థం అవుతుందా లేదా? అర్థమవుతుందా? నేను ఎగ్జాంపుల్స్ కూడా పోల్చి చెప్పా. అర్థం అయితే చేతులు ఎత్తు. నాకు డౌట్ అవుతుంది ఏమో మళ్ళీ మీరు అసలు చల్లబోట మామూలు లేదు, బయట క్లైమేట్, మైండ్లు మొద్దుబారు ఉంటాయి, మీకు ఎక్కుతుందో లేదని డౌట్ అన్నమాట. ఎక్కుతుంది కదా హృదయంలోకి? రైట్. మొట్టమొదటిది బలము ఒక పక్క మనకు సపోర్ట్గా నిలిపాడు, మరో పక్క కృపను మనకు నియమించాడట. దేవుని పిల్లలమైన మనకు అద్భుతమైన ఆస్తిగా లభించింది దేవుని కృప. లోకస్తులను చూసి వాళ్ళలాగే నా బతుకు కూడా అయిపోయిద్దేమో అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు దొరకనిది నీకు దొరికినది దేవుని కృప. వాళ్ళకు వచ్చిన రోగమే నాకు కూడా వచ్చిందయ్యా, వాళ్ళు పోయినట్టే నేను పోతానేమో అన్న భయం నీకొద్దు. కరోనా సమయంలో మన కిరణ్కి కరోనా ప్రాబ్లం వచ్చి 2 ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయి. పల్స్ 50కి పడిపోయింది. దాదాపు ఎన్ని రోజులు ఉన్నావు కిరణ్? 28 రోజులు విజయవాడ హాస్పిటల్లో ఉన్నాడు. నీ కళ్ళ ముందు ఎంతమంది చనిపోయి ఉంటారు? దాదాపు 100 నుంచి 120 మంది వరకు చనిపోయారంట.
ఆయన పక్కన ఉన్న బెడ్ల మీద ఉన్నాడు. తేవటం, కాసేపు గిలగలదన్ను కూడా తీసుకొని పోవటం. ఒక రకంగా చెప్పాలంటే మృత్యులోయలోకి వెళ్ళొచ్చాడు. అయితే అక్కడ ఒక మంచి వైద్యుడు అండ్ ఆత్మీయుడు కూడా, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారని, ఆయనే కదా పేరు, అదే కదా, రైట్, సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుబ్రహ్మణ్యం, మంచి ఆత్మీయుడు అండ్ వైద్యుడు కూడా. అసలు ఒక విశ్వాసి దగ్గర అంత మాట దొరికిద్దంటే నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఒక విశ్వాసి దగ్గర అంత మాట దొరికిద్దండి. నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్న ఎందుకన్నా అంత బయటపడతాడు అంటే, తన పక్కన ఉన్న బెడ్ల మీద వాళ్ళు చనిపోతున్నారు కదా డాక్టర్ గారు, అందుకని భయపడుతున్నాడు. అంటే, అన్నా పక్క బెడ్ల మీద ఉన్న వాళ్ళకి లేనిది అన్నకున్నది కృప అన్నా అన్నాడు. కూర్చున్నాను. అన్నకున్నది కృప, దేవుని కృప ఉందన్నా అంటే, నేను అన్నాను, సూపర్ మాట అన్నావు నాయన, ఈ మాట మా కిరణ్కి నువ్వే చెప్పు అన్నాను. నేను మా వాడికి నువ్వే చెప్పాను, లేకపోతే మనిషి బతికేటట్లేడు, ఆ ఒక్క మాట అందించాయా అని చెప్పాను. నేను చేసి మాట్లాడాడు. తర్వాత నేను దాన్ని మళ్ళీ నొక్కి మాట్లాడాను. కిరణ్, కుడి ప్రక్కన 1000 మంది పడినను, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదన్నాడు నా ప్రభు. వాళ్ళకు లేనిది నీకు దొరికినది కృప నాయన, కృప, అమితమైన కృప. వాళ్ళకు వచ్చిన బాధలే నాకు వచ్చినాయి, వాళ్ళలాగా నేను అవుతానేమో, వాళ్ళకు వచ్చిన జబ్బే నాకు వచ్చింది, వాళ్ళలాగా నేను అవుతానేమో, వాళ్ళకు వచ్చిన పరిస్థితే నాకు వచ్చింది, వాళ్ళలాగా నా బ్రతుకు మారిపోయిద్దేమో అని నీవు అనుకొనవద్దు. వాళ్లకు లేనిది నీకు దొరికినది కృప. ఎట్లా దొరికింది? పేదవాడికి పెన్నిది దొరికినట్టు దొరికింది కృప. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. ఫస్ట్ చరణం ఏందండి? జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయనే నీ జనుల ఎదుట, అవి భూకంపాలే అయినా అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోనే, నీ కృపయే శాసించినా, అవి అణగిపోనే, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. బా ఓ వందలోనే కృపల మీద పాటలో. కృప పొందినోళ్ళు, కృప పొందినోళ్ళు 2 వర్గాలు ఉన్నారు ప్రజలు. కృప పొందినోడు నీళ్లలో సముద్రం 2గా చీలితే, ఆ చీలిన మధ్యలో గుండా కృప పొందినోడు వెళ్తే నీళ్ళు ఏం చేయలే. కృప పొందినోడు దిగితే ముంచి పెట్టింది. స్తోత్రం. వాడికి వీళ్ళకి తేడా అయింది? ఐగుప్తు రాజు అయిన ఫరో సైన్యానికి, ఇశ్రాయేలు సైన్యానికి తేడా అయింది. వీళ్ళకి కృప దొరికింది, వాళ్ళకు కృప దొరకల. ఆ కృప ఏం చేసిందంటే జలరాశిని కూడా 2గా విభజించి వాళ్ళకు దారిచ్చింది కృప. ఆ కృప పొందిన ఐగుప్తీయులు నీళ్ళలో దిగినప్పుడు ఆ 2 పాయలు తిరిగి కలుసుకొని వాళ్ళని జల సమాధి చేసింది. ఇప్పుడు చెప్పు, లోకస్తులకి నీకు తేడా ఏంటి? నువ్వు కృప పొందిన దానవు, కృప పొందిన వాడవు. ఏం పొందావు నువ్వు? చెప్పు, గట్టి చెప్పు. అది ఆస్తులు అంతస్తులు లేకపోయినా సరే కృప చాలు. దీని మీద అచ్చంగా ఈ ఒక్క మాట మీద 5 చరణాల పాట వచ్చింది. కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, బహుతరములకు నీ
చాలును, నీ కృప చాలును, ఎన్నడెన్నటికి నీ కృప చాలును, బహుతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. స్తోత్రం. ఓకేనా? ఏమి నియమించాడు మనకి? ఫస్ట్ అంత బలహీనంగా చెబుతారు ఏందండి? కనీసం బలం అండి, ఆ పదం పేరు బలం అండి. బలంగా పలకండి. ఏం కలుగా నియమించాడు? ఎప్పుడెప్పుడు నియమించాడు? నీ బలహీన వేళ్లలో దేవుడు తన బలమును కలుగా. నీకు దగ్గరలో పెట్టాడా, దూరంగా పెట్టాడా బలాన్ని? చెప్పు గట్టిగా. నీకు సమీపంగా ఉందంతే. రెండోది ఏమి నియమించాడు? నీకు కృప. కృపగలుగా నియమించాడు. బలం అంటే అప్పుడప్పుడు అయిపోయిద్ది కాబట్టి ఎనికిడుతూ మన వెంట ఉండాలి. కృప ఏమన్నా అయిపోయిద్దా? మరి కృప ఎందుకండి వెంట? దావీదు కూడా అన్నాడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట. ముందు నడుస్తుంది కృప, వెనక నడుస్తుంది, చుట్టూ ఆవరించింది కృప. ఎందుకు కృప? కృప కూడా తరిగిపోయిద్దా ఏంది మళ్ళీ మళ్ళీ నింపుకోవడానికి? మరి కృప ఎందుకంటే ఒకసారి దొరికితే చాలదు కృప. కృప కూడా రెగ్యులర్గా మనం వెంటబడి రావాల్సిందేనా? తప్పదు ప్రియులారా, తప్పదు. కృప కూడా నిత్యం అవసరమే మనకి. ఎందుకంటే ఈ జీవన యానంలో ఏది పొందాలన్నా ఆయన కృప కావాలి. ఏం కావాలి? నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించే. ఒక వ్యక్తి, ఒక భక్తుడు పరిచర్య పొందాలంటే కృప కావాలి. సేవలో రాణించాలంటే కృప కావాలి. ఆత్మల్ని గెలవాలంటే కృప కావాలి. సువార్త ప్రకటించి అది సక్సెస్ అవ్వాలంటే కృప కావాలి. సేవ నిర్విరామంగా చేయాలంటే కృప కావాలి. హెల్దీగా ఉండి దేవుని కోసం పరిగెత్తాలంటే కృప కావాలి. అలాగే మనం మొర్రపెట్టిన విజ్ఞాపనలన్నిటికీ జవాబులు రావాలంటే కృప. నిలవరమైన నివాసం నీకు కావాలంటే కృప. ఆకలి బాధ తప్పించుకోవడానికి నీకు అంత పట్టెడు అన్నం దొరికేటువంటి ఉపాధి దొరకాలంటే, ఆ జాబ్ దొరకాలంటే ఏం కావాలి? పెద్దది చెప్పండి. పని చేసిన దగ్గర డబ్బులు రావాలంటే, అసలు చేయటానికి పని దొరకాలంటే, ఈ రెండు పొందడానికి ముందు శక్తి కావాలంటే కృప కావాలి. ఆరోగ్యం లేకపోతే నువ్వు పని చేయలేవు, పని చేస్తే పైసలు రావు. ఇప్పుడు కృప అవసరత లేనిది ఎక్కడో చెప్పు నాకు. బయటికి పోయిన పిల్లలు క్షేమంగా ఇంటికి చేరాలంటే ఏం కావాలి? బయటికి పోయిన హస్బెండ్ ఏ బెండ్లు పోకుండా క్షేమంగా ఇంటికి రావాలంటే కృప కావాలి, లేకపోతే కుదరదు. ఇప్పుడు చెప్పండి, కృప లేనిది ఎక్కడా? కృప అవసరత లేనిది ఎక్కడా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలైన సంగతి చెబుతా. ఒక రోజు నీకు స్టార్ట్ అయిందంటే, తెల్లవారుజామున ఒక రోజు స్టార్ట్ అయిందంటే, ఆ రోజు మళ్ళీ ముగిసేటప్పటికి మధ్యలో నీకు తెలిసి కొన్ని తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతాయి. తెలిసి కొన్ని జరుగుతాయి, తెలియక కొన్ని జరుగుతాయి. వీటన్నిటిని మళ్ళీ క్షమాపణ అడుక్కోవడానికి ఎవరిని ఆశ్రయిస్తావు? కృపనే. అయ్యా, ఈ రోజంతట్లో ఎప్పుడు నైట్ పడక మీదకు పోబోయేటప్పుడు మోకాళ్ళు వేసి, ప్రభువా దిన ఆరంభం నుంచి ఇప్పుడు ముగింపబడింది నాయనా, ఈ రోజంతట్లో నోరు జారానో, కాలు జారానో, కన్ను జారానో, చేయి జారానో, ఎక్కడ ఏం తేడా పడ్డానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని క్షమించు. కృప అనకపోతే క్షమాపణ లేదు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కృపను వేడుకుంటేనే. గుర్రముల నరులందలి బలము నానదించడు, గుర్రముల నరులందలి బలము నానదించడు, కృపను వేడు వారిలో సంతసించు వాడని, కృపను వేడు వారిలో సంతసించు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మన మందరము స్తుతి గానము
డిసైడ్ చేసేసాడు, నియమించాడంట. ఎప్పుడు తరుగైతే అప్పుడు పో కృపా, పో నింపు అని. ఒక పక్క బలాన్ని పెట్టాడు, ఒక పక్క కృపను పెట్టాడు. మనకు నియమించాడంటండి. ఎప్పుడైతే యేసు నా ప్రభు, నేను యేసుతో నడవాలి, యేసుతో బతకాలి, యేసు నాకు కావాలి అని నువ్వు ఎప్పుడైతే కోరావో ఇవన్నీ నీకు వచ్చేసినాయి. అదుగో నా కుమారుడు, అదుగో నా కుమార్తె, నన్ను హత్తుకున్న నా పిల్లలు. కృపా ఓ, బలమా ఓ, నా బిడ్డల వెంట ఉండండి. అంతేనా? ఇంకేమన్నా ఉందా? జ్ఞానము కలుగ నియమించాడు. జ్ఞానం కూడా మన వెంటబడి వచ్చింది. మిస్టర్ జ్ఞానారావు గారు, మిస్టర్ బలారావు గారు, మిస్టర్ కృపారావు గారు, దేవునికి స్తోత్రం. బలం ఒక పక్క, కృప ఒక పక్క, జ్ఞానం ఒక పక్క. జ్ఞానం కూడా నియమించాడు. ఏమన్నా డౌటా మీకు? మొత్తానికి వాక్యం చూపిస్తాను, ఆగండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక్క వాక్యంలోనే మొత్తం దొరికింది. మనకు జ్ఞానము కలుగ నియమించాడట. ఎప్పుడైనా సంక్లిష్టమైన సమయంలో నువ్వేదన్నా పని చేయాలన్నా, ఏదన్నా కార్యం చేయాలన్నా, ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, ఒక దేవుని బిడ్డగా నువ్వు కొన్నిసార్లు క్లిష్టమైన సమయాల్లో విచిత్రంగా మాట్లాడావు. తర్వాత కూర్చొని ఆలోచించావు, అసలు అంత తెలివి మన దగ్గర లేదే, ఎట్లా మాట్లాడొచ్చానబ్బా, నేను మాట్లాడితే నోరు ఎత్తలేదే అని అనిపించిన ఘట్టాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే చేతులు ఎత్తాను, నేను కూడా సంతోషపడతాను. నాకు బోల్డ్ అని సార్లు ఉన్నాయి. మందంతా ఆఫ్ మైండ్ కదా, అసలు అట్లా మాట్లాడాను, ఎలా వాళ్ళని జయించుకొని బయటకు వచ్చాను, అసలు ఎలా సాధ్యమైంది, అసలు ఆ మాటలు, ఆ సమయోచితమైన మాటలు ఎలా వచ్చినాయి నాకంటే, సమయోచితమైన జ్ఞానము దేవుడు నీకు కలుగ నియమించాడు. చూడండి ఎన్ని పెట్టాడో మన చుట్టూ. మన కన్న తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో చూడు. కొంతమందికి భయం, ఇప్పుడు ఆల్రెడీ సమస్యలో ఉన్న వాళ్ళకి భయం. నేను చెబుతున్నా, ఆ సందర్భానికి కావలసిన బలము, జ్ఞానము, కృపను బట్టి దేవుడే నీకు ఇస్తాడు. భయపడొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే నీకు ఇస్తాడు, డోంట్ వరీ. జ్ఞానము కలుగ నియమించున్నాడు. ఇద్దరు స్త్రీలు వచ్చారు ఒక బిడ్డను తీసుకొని. ఒక ఆమె అంటది నా బిడ్డ అని, ఇంకొక ఆమె అంటది నా బిడ్డ అని. ఇద్దరు నా బిడ్డ అంటున్నారు, ఇద్దరు తల్లులమే అంటున్నారు. ఏం చేయాలా? ఇప్పుడు సొలొమోను బలైపోతాడు రా అనుకున్నారు అందరూ. అంతే, దేవుడు వెంటనే ఒక మెరుపు మెరిపించాడు. సొలొమోను ఒక ఆశ్చర్యకరమైన తీర్పిచ్చాడు. ఆ బిడ్డను తీసుకొని 2 ఖండాలుగా చేసి చెరొక ఖండం ఇచ్చేసే, వెళ్ళిపోతారు పో అన్నాడు. అప్పుడు కన్న తల్లి పేగులు తరుగుకుపోయినది. అయ్యా, నా బిడ్డ బతికుంటే నాకు అంతే చాలు, నా దగ్గర ఉన్న ఆమె దగ్గర ఉన్న ఇబ్బంది లేదు, ఆమెకే ఇచ్చేయండి అంది కన్న తల్లి. తల్లి గాంధేమో మౌనంగా ఉంటే కన్న తల్లేమో ఆమెకే ఇచ్చేయండి అంది. అసలు అంత క్లిష్టమైన విషయంలో అలాంటి ఆలోచన రావటం చిన్న విషయం కాదు. ఆ జ్ఞానం దేవుడు ఇవ్వాల్సిందే, ఆ మెరుపు దేవుడు మెరిపించాల్సిందే. అసలు కుటుంబాన్ని దొర్లించడం చేతగాని వాళ్ళు ఎదుటి వాళ్ళ కుటుంబాలే కట్టడం ఏందండి? సొంత కుటుంబాన్ని దొర్లించడం చేతగాని వాళ్ళు ఎదుటి వాళ్ళ కుటుంబాలే కట్టడం ఏంటి? తమను తాము బాగు చేసుకోవడం చేతగాని వాళ్ళు ఎదుటి వాళ్ళని బాగు చేయటం ఏంటి? దేవుని జ్ఞానం అది. అది మన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. ఈరోజు ఎక్కడన్నా నువ్వు జ్ఞానయుక్తంగా ప్రవర్తించి క్లిష్టమైన పరిస్థితుల నుంచి తప్పించుకొని బయటకు వచ్చావు అంటే ఆ జ్ఞానం నీకు దేవుడు నియమించినది. ఆ సమయమందు ఏం మాట్లాడుదుమా, ఎలాగూ చేయుదుమా అని మీరు తలంచకుడి. మీరేం మాట్లాడాలో అప్పుడే ఆ క్షణమందే మీకు అనుగ్రహించబడిందని చెప్పలేదా నూతన నిబంధనలో? అధికారుల ముందుకు పోయినప్పుడైనా, ఎలాంటి వ్యక్తుల ముందుకు పోయినప్పుడైనా ఏం మాట్లాడుదుమా అని మీరు భయపడవద్దు. మీరేం మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో అప్పుడే మీకు అనుగ్రహించబడింది. అంది స్పాట్ మీకు ఇవ్వడానికి జ్ఞానమును మీకు నియమించి ఉన్నాను అన్నాడు. మనకి 3 నియమించబడింది. మొట్టమొదటిది బలము నియమించబడింది, రెండవది కృప, మూడవది జ్ఞానం, నాలుగవది ఇంకా ఉన్నాయి, దూతను నియమించాడు మనకి దేవుడు.
ఎవరిని నియమించాడు? దూతను నియమించాడు. 34వ కీర్తన 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించుటకై యెహోవా దూత నియమించబడ్డాడు. చూడు 34:7 కీర్తనల గ్రంథము చదువు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. అది దూతను కూడా నియమించాడండి. ఇప్పుడు మొట్టమొదట ఏం కలగ నియమించాడు? బలము కలుగ. రెండవది కృప కలుగ. మూడవది జ్ఞానము కలుగ. నాలుగవది దూత. ఒక దూత మనకి ఎనీ టైం ఎట్లా అంటే ప్రధానికి సెక్యూరిటీ ఎలాగో మనకి దూత అలాగా అన్ని వైపులా ఉండి పహారా కాస్తాడంట. నీకు తెలియదు, నువ్వు బైక్ వేసుకొని బయలుదేరినప్పుడు నేను ఒక్కడనే బయలుదేరుతున్నాను అనుకుంటావు నువ్వు, కానీ నీ చుట్టూ దూత ఉంటాడు, దూతలు కూడా ఉంటారు. మొత్తం 2 ప్రాకారాలు ఉంటాయి. పాటలు పాడుకొని మర్చిపోతే అట్టా గుర్తుపెట్టుకోవద్దు. రాత్రియు పాడుకోండి, మీరే పాడుకోండి, పాడండి. పాదములకు రాయి దేవదూతలు మనకుండగా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఆనంద ఈ యాత్రలో యేసుతో మనం ప్రయాణం చేసేటువంటి యాత్రలో ఇదిగో ఇన్ని మన చుట్టూ పెట్టాడు. ఒక పక్క కృపను పెట్టాడు, ఒక పక్క జ్ఞానాన్ని పెట్టాడు, ఒక పక్క ఏమో బలాన్ని పెట్టాడు, మరో పక్క ఏమో దూతను పెట్టాడు, మరో పక్క ఏమో క్షేమాన్ని కూడా పెట్టాడు. క్షేమం. కొంతమంది అనుకుంటారు ఏం క్షేమం, నా క్షేమం నా బొందలాగుందని. కొంతమంది ఉంటారు విశ్వాసులే, మళ్ళీ ఏం క్షేమం, నా క్షేమం నా బొందలాగుందని అనుకుంటారు. నీ బొంద అన్నది నిజమే, నీకు అర్థమై సావట్లే. అది దేవునికి స్తోత్రం. నేను చెబుతున్నాను కదా, ఒక విశ్వాసిగా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన దేవుని పాత్రగా, దేవుని బిడ్డగా నీకు ఎదురయ్యేవన్నీ కూడా నీ క్షేమానికే, నీ క్షేమానికే. అందుకే ఇది కూడా పాట పాడుకున్నా. పాటే నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. నాకు కొరత ఏర్పడిందంటే ఆ కొరత వెనక కూడా నా క్షేమమే ఉంది. నాకు సమస్య ఏర్పడిందంటే ఆ సమస్య వెనక కూడా నా క్షేమమే ఉంది. నాకు ఇబ్బంది ఏర్పడిందంటే ఇబ్బంది వెనక కూడా క్షేమమే ఉంది. పచ్చిక బయళ్ళే కాదు, గాఢాంధకారపు లోయల్లో గుండా నేను పోయినా దాని వెనక కూడా నా క్షేమమే ఉంది. దేవా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎంత ప్రేమిస్తున్నావు అంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. కాబట్టి నువ్వు ఏది చేసినా అన్నీ అటు తిరిగి ఇటు తిరిగి నా క్షేమానికే వస్తాయి తప్ప నన్ను పాడు చేయడానికి ఏవి రావు. ఇది ఒక విశ్వాసి కలిగి ఉండాల్సిన నిశ్చయత. కొంతమంది వింటానే ఉంటారు, మళ్ళీ సణుక్కుంటానే ఉంటారు. దేవునికి స్తోత్రం. ముందు మనం అసలు ఈ పరిస్థితిని అనుమతించడం వెనక దేవుడికి ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడు ఏం క్షేమాన్ని ఆశించి ఇంత శ్రమను అనుమతించాడు? దీని వెనక ఆంతర్యం ఏమిటి? ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 కాపాడగోరాడు దేవుడు. కనానులో భయంకరమైన కరువు కొన్ని సంవత్సరాల తర్వాత రాబోతుంది. ఆ కొన్ని సంవత్సరాల కరువులో దేవుని జనాంగాన్ని దేవుడు కాపాడుకోవడానికి, యాకోబు సంతతిని దేవుడు కాపాడుకోవడానికి యోసేపుకు అగసాట్లు వచ్చినాయి. స్తోత్రం. అర్థమైందా? యోసేపుకి ఎందుకు వచ్చినాయి అగచాట్లు అంటే కుటుంబాన్ని, అంతేకాదు
అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని బతికించడానికి యోసేపుకు కష్టాలు వచ్చినాయి. మీరు చెప్పండి, యోసేపుకు అగచాట్లు వచ్చి ఐగుప్తు పీఠం ఎక్కకపోతే అసలు ఐగుప్తు వాళ్ళు బతికుండేవాళ్ళ? ఆ దరిద్రులకి తెలియచావదు. తర్వాత యోసేపుని ఎరగని స్థితిలో ఉన్నందున ఇశ్రాయేలుని శ్రమ పెట్టారు, కానీ అసలు వాళ్ళ కృతజ్ఞత ఉండాలి లెక్క ప్రకారం. ఒరే, మనమందరం ఈరోజు బతికున్నామంటే, మన పితరులు బతికున్నారంటే ఆ యోసేపేరా కారణం. 7 ఏళ్ళు సమృద్ధి పంటను దాచిపెట్టి కరువు కాలం 7 ఏళ్లలో మనకు పెట్టి బతికించాడు కాబట్టి బతికున్న, లేకపోతే మనోళ్ళు సచ్చేవాళ్ళరా. మనందరం బతికుంటానికి ఆ యోసేపేరా కారణం అంటే ఎంత బాగుండు. ఆ దరిద్రులు మర్చిపోయారులే. కానీ మీరు చెప్పండి, ఐగుప్తీయులు కానీ ఇశ్రాయేలు గోత్రకర్తలు కానీ బతికుండేవాళ్ళ కరువు కాలంలో? అందుకే చెబుతాను, కొన్నిసార్లు మన క్షేమాన్ని ఆశించి మనకు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు పక్కోళ్ళ క్షేమం కోరి కూడా మనకు కష్టాలు వస్తాయి. విచిత్రమైన జీవితాలు మనవి. ఏం అర్థం కాలేదా మీకు? అర్థం కాకపోతే నేను చెప్పను, ఇంక చేయగలిగింది ఏం లేదు. స్తోత్రం. ఇది నిజం. కొన్నిసార్లు మన క్షేమాన్ని కోరి మనకు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు పక్కోళ్ళ క్షేమాన్ని కోరి కూడా మనకు బాధలు వస్తాయి. యోసేపుకు వచ్చినాయి అలాంటివే. యోసేపుకు వచ్చిన బాధలు ఐగుప్తీయులు బతకడానికి మరియు ఇశ్రాయేలీలు బతకడానికి వచ్చినాయి. ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురయ్యే శ్రమలు నీ క్షేమానికే కాదు, నీ తోటి వారి క్షేమానికి కూడా ఉపయోగపడతాయని నీకు తెలుసా? తెలుసుకో. ఎప్పుడు తెలుసుకుంటావు? బతుకంతా సణుక్కోవటమేనా? నా బతుకు పాడుగా, నా బతుకు అనుకోవటమేనా బతుకంతా? దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. క్షేమము ఎనీ టైం నీ వెంట ఉండాలని డిసైడ్ చేశాడు. నీ క్షేమానికి ఢోకా లేదు, భయపడద్దు. నీకు వచ్చేవన్నీ కూడా అటు తిరిగి నీకును నీ ఇంటి వారికి నీ క్షేమానికే కారణమవుతాయి. కొద్ది గడిచిన తర్వాత అర్థమైంది నీకు. కథ జరుగుతున్నప్పుడు అర్థం కాదు, కొంచెం ముందుకెళ్ళే కొద్ది క్లారిటీ వస్తుంది నీకు. నువ్వేమో స్పాట్లో క్లారిటీ కావాలంటావు, దేవుడేం కొంచెం ఆగురా నాయన అంటుంటాడు. దేవునికి స్తోత్రం. కొంచెం ఆగునానా, కొంచెం ఆగు, నీకు వస్తుంది, క్లారిటీ వస్తుంది. ఆగు. శ్రమ కలిగినప్పుడు సన్నుకుంటావు, కొంచెం ముందుకు పోయిన తర్వాత స్తుతిస్తావు నువ్వే. దేవా, నిజంగా ఆ పరిస్థితి రాకపోతే నేను ఇట్లా ఉండేవాడిని కాదు, ఇట్లా ఉండేదాన్ని కాదు అయ్యా. నిజంగా ఎంత ప్రేమించి నాకు ఈ పరిస్థితులు అనుమతించావు. తెలియక నిన్ను తిట్టుకున్నాను, ఏసయ్య అనుకున్నాను, నీ మీద అలిగాను తండ్రి, నన్ను క్షమించిన ఆయన అనుకునే రోజు వచ్చింది. దేవునికి మహిమ. దేవుడు నీకు తోడై ఉంటే క్షేమం కాక మరేముంటుందండి? అందుకే నేను దేవుడికి చెప్పుకున్నా, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. ఏ కరువు అన్నారని, ఏ కొరత అన్నారని నేను విమర్శించనాయా. ఎందుకంటే నువ్వు ఏది రప్పించినా నా క్షేమాన్నే కోరుకుంటావు తప్ప నా నాశనాన్ని కోరవు నువ్వు. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. ఎన్నన్నా రాని నాయనా, నీ జ్ఞాపకాలు అయితే నేనున్నా కదా. నీ జ్ఞాపకాల్లో నేనున్నప్పుడు నన్ను మర్చిపోతావా? నన్ను వదిలిపెడతావా? ఈ కలతలన్నీ నాకు ఆశీర్వాదాలుగా నువ్వు మారుస్తావు కదా. నీకు స్తోత్రం. అందుకే నువ్వు రావాలి, నాకు నువ్వు చాలు అని పాడుకున్నా. స్తోత్రం. ఇప్పుడు ఎన్ని నియమించాడు మనకి చెప్పండి? కొన్నే నేను చెప్పింది, ఇంకా చాలా డిసైడ్ చేశాడు మనకి. ఏమండి, ఇది తెలుసు నాకు. నా వరుసగా మీరు చెప్పేసేయండి, నేను ముగించేస్తాను. జ్ఞానం, దూత, క్షేమం, 5 ఇంక చాలు. అయితే ఇవన్నీ ఎవరికయా అంటే తనను ఆశ్రయించిన వారికి ఇవన్నీ. అలాగే మనకు రక్షణ కలుగ నియమించున్నాడు. రక్షణ కూడా అన్ని పరిస్థితుల్లోంచి రక్షణ, నిత్య రక్షణ మనకు నియమించున్నాడు. రక్షణ కూడా మనం వెంటబడి వచ్చింది. దేవునికి మహిమ. దేవా, ఒక బలం కలగ నియమించావా, ఇంకా ఏమైనా నియమించావా అంటే ఆయన నియమించినన్ని వరుసగా లెక్కేసుకుంటే చాలా వచ్చినాయి. ఇవన్నీ పెట్టారా నీ చుట్టూ అన్నాడు. నిజమే కదా ప్రభువా, నీకు స్తోత్రం. ఇన్ని పెట్టి ఇన్నిటి మధ్యలో నన్ను ఉంచావా? ఇవన్నీ ఎట్లా పెట్టావు తండ్రి?
నా ఆత్మ ద్వారా వీటన్నిటిని నీకు అందుబాటులో పెట్టాను అన్నాడు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నామండి? 6 చెప్పుకున్నాం. 6వది ఏంటిది? రక్షణ. ఇవన్నీ ఒక వ్యక్తిలోనే ఉన్నాయి. ఆ వ్యక్తి మనకు తోడై ఉన్నాడు. బలము, జ్ఞానము, కృప, ఏమండి, క్షేమం, రక్షణ, దూత, ఇవన్నీ ఈ 5 కలిపి ఒక దూతలో పెట్టి నీకు తోడుగా ఉంచాడు. ఎవరో తెలుసా ఆ దూత? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి. మన చుట్టూ సరౌండ్ చేసి మనల్ని సేవ్ చేయగలిగినటువంటి వ్యక్తి హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముని గురించి లేఖనం ఎంత బాగా చెప్పిందో తెలుసా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 27-28 వచనం చదువు ఒక్కసారి. కృపకు మూలం ఎవరో చెబుతాడు చూడు అక్కడ. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. 28 చూడు. కృపకు మూలమగు ఆత్మ. ఆ ఒక్కటి రౌండ్ చేయి. 29వ వచనం చివరి లైన్. రైట్. కృపకు మూలమగు ఆత్మను చాలు. కృపకు మూలమగు ఆత్మ అనేది ఒక్కటి దొరికితే చాలు మీకు. కృపకు మూలం ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ. రైట్. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఉండి రక్షించే దూత ఎవరు? పరిశుద్ధాత్మే. 2 జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఎవరు? యెషయా గ్రంథము 11వ అధ్యాయము. బలమునకు, జ్ఞాన వివేకములకు ఆధారము పరిశుద్ధాత్మ. చూడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. అదిగో నీ చుట్టూ జ్ఞానాన్ని పెట్టాడు అన్నాను. జ్ఞానానికి ఆధారం ఎవరు? రాసుకో వరుసగా. జ్ఞానానికి ఆధారము పరిశుద్ధాత్మ. బలమునకు ఆధారముగు ఆత్మ పరిశుద్ధాత్మ. ఏమండి? కృపకు మూలము పరిశుద్ధాత్మ. క్షేమానికి ఆధారం పరిశుద్ధాత్మ. మనకు నియమించబడిన వాటన్నిటికీ ఆధారము, రక్షణకు ఆధారం కూడా, రక్షకుడితో మనల్ని అటాచ్ చేసి ఉంచేది పరిశుద్ధాత్ముడే. చూసారా? ఆ ఒక్కడిని మన చుట్టూ పెట్టి ఆ ఒక్కళ్ళు ఇవన్నీ పెట్టాడు. ఇప్పుడు శ్యామ్ ఉన్నాడు కదా, రా. శ్యామ్కి ఒక 4 బ్యాగులు తగిలిచ్చినాడు అనమాట. అర్థమైందా? ఎన్ని బ్యాగులు? ఒక 5 బ్యాగులు తగిలిచ్చినట్టు. ఒక బ్యాగులోనేమో ఇదిగో ఈయన పరిశుద్ధాత్ముడు అనుకోండి, పరిశుద్ధాత్మ పోలికగా చెబుతుంది. పరిశుద్ధాత్ముడు అనుకోండి, మొత్తం 5 బ్యాగులు ఉంటాయి. ఓ బ్యాగులోనేమో కృప ఉంటుంది. ఎవరికో తెలుసా? మనకి ఇయటానికే. ఓ బ్యాగులోనేమో బలం ఉంటుంది, ఒక బ్యాగులోనేమో జ్ఞానం ఉంటుంది, ఒక బ్యాగులోనేమో క్షేమం ఉంటుంది, ఒక బ్యాగులోనేమో రక్షణ ఉంటుంది. అంతేకాదు ఒక బ్యాగులోనేమో తెలివి, వివేకం కూడా ఉంటాయి. ఇవన్నీ 5-6 బ్యాగులు తగిలించుకొని మనం ఎటుపోతే అటు వచ్చినట్టు అన్నమాట. ఎవరు? శ్యామ, పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు మీకు ఐడియా వచ్చిందా? ఇవన్నీ ఎవరు కలిగి ఉంటారు? పరిశుద్ధాత్మ. ఆయన ఎవరితో ఉంటాడు? మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నావికుడవు, నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. జ్ఞానం అనగానే ఒక లోక జ్ఞానమే కాదు సోదర. దేవుని గూర్చిన జ్ఞానం ఈరోజు నీకు నాకు అందుతుందంటే ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చినవాడు ఎవరో తెలుసా? దేవుని గురించి ఏవైనా కొన్ని సంగతులు నీకు తెలిసినాయంటే దేవుని గూర్చిన ఆ జ్ఞానాన్ని నీకు నాకు ఇచ్చినవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఆయన బయలుపరచకపోతే మనకి ఏం బైబిల్ అర్థం కాదట. బైబిల్ కాస్త కూస్త అర్థమై మనం విశ్వాస యాత్రలో సాగుతున్నామంటే ఆ దేవుని గూర్చిన జ్ఞానాన్ని మనకిచ్చినవాడు పరిశుద్ధాత్మ.
కుటుంబాన్ని కట్టడానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే. సమాజంలో బ్రతకడానికి జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. శుభప్రదమైన నిరీక్షణతో ప్రభు రాక కొరకు ఎదురు చూసేటట్లు మనల్ని విశ్వాస యాత్రలో నిలిపేవాడు ఆయనే. ఎవరైనా మనకు అనుగ్రహించబడిన ఆదరణకర్త. యోహాను సువార్త 14:16 నుంచి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువను. చాలు నాయన. మరో బ్యాగులో ఏం వేసుకుంటాడు తెలుసా పరిశుద్ధాత్మ? ఆదరణ ఒక బ్యాగులో వేసుకుని ఉంటాడు. మీకు అర్థం కావటానికి బ్యాగ్ అంటున్నానండి. పరిశుద్ధాత్మ చాలా బ్యాగులు కలిగి ఉన్నాడు మన కోసం. మనము, మన బతుకులు, మన అవతారం, మన కోసం పరిశుద్ధాత్మ అంత రిస్క్ చేస్తాడంటే మరి ఏం చేయాలి? రాజుగారు నిన్ను దత్తత తీసుకున్నప్పుడు, అప్పటిదాకా నువ్వు రోడ్ల మీద బికారు అనుకో, చిత్తు కాగితాలు ఎరుకునే వ్యక్తివి అనుకో, నిన్ను ఎవడు పట్టించుకోడు. సడన్గా రాజుగారు రథమాపి నిన్ను తీసుకెళ్ళి ఆ చిత్తు కాగితాల వ్యవహారం అంతా పక్కన పెట్టేసి శుభ్రం చేసేసి నిన్ను క్లీన్ చేసి నీ వస్త్రాలు మార్చి దత్తత స్వీకార మహోత్సవం పెట్టి అందరి ఎదుట ఇక నిన్ను కుమారుడుగా కుమార్తెగా దత్తత తీసుకున్నాడు అనుకో. అప్పుడు ఇక చూసే జనం కానీ సైనిక గణం కానీ నిన్ను ఎలా చూస్తారా? రాజుగారి కొడుకుగా చూస్తారా, కూతురుగా చూస్తారా, లేకపోతే చిత్తు కాగితాల వ్యక్తిగా చూస్తారా? మారిపోయే నీ స్టేటస్ ఒక దెబ్బతో. ఎవరిచ్చారా హోదా? మనంతా చిత్తు కాగితాలు సరిగా, కానీ మనల్ని అలా చేశాడు ఆయన. ఎవరు చేశారు? ఆయన తన రక్తముతో కడిగి మనకి ఆ ధన్యత ఇచ్చాడు. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. ఏమండి, చివరిగా చెప్తున్నా, నీకు కావలసిన ఆరోగ్యము స్వస్థతను కూడా ఆయన తన యొద్ద కలిగి ఉన్నాడు. ఆరోగ్యమును స్వస్థతను కూడా తన యొద్ద కలిగి ఉన్నాడు. స్తోత్రం. 6 అయినాయా బ్యాగులు? ఫస్ట్ బ్యాగులో ఏమని చెప్పండి? బలం, రైట్. 2వ బ్యాగులో కృప, రైట్. 3వ బ్యాగ్, 4వ బ్యాగ్ క్షేమం, 5వ బ్యాగులో రక్షణ, 6వ బ్యాగులో ఆ దూత దగ్గరేనాయా ఎన్ని ఉంది? ఇప్పుడు చెప్పాక 6వది ఆదరణ. 6 అయినాయా? స్వస్థత అన్నాను, ఇది కూడా ఆయన దగ్గర ఉంది. ఆదరణే కాదండి, స్వస్థత కూడా ఆయన దగ్గర ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటి ఏ ఏ సందర్భాల్లో మనకు అవసరం అవుతాయో దేవునికి తెలుసు. అందుకే ఇవన్నిటిని కూడా పరిశుద్ధాత్మకు అనుగ్రహించి, ఇవన్నీ పరిశుద్ధాత్మలో ఉన్నాయి. అంటే శామ్ అన్ని బ్యాగులు తన యొద్ద కలిగి ఉన్నట్టు పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటినీ తన యొద్ద కలిగి మనకు అవసరమైన దాన్ని అవసరమైనప్పుడు అందిస్తున్నాడు. అందులో చివరిగా చెప్పా స్వస్థత అని కూడా. ఈ స్వస్థతలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? శరీర స్వస్థత ఉంది, మానసిక స్వస్థత ఉంది, ఆత్మీయ స్వస్థత ఉంది.
ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఈ మూడింటికి వర్తిస్తాయి. మనకు ఎప్పటికి ఏది అవసరమో దాన్ని మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు ఎనీ టైం తన యొద్ద వాటిని కలిగి ఆయన మన వెంటే ఉన్నాడు. ఎందుకు ఇంత ఆధిక్యత మనకు లభించిందంటే విశ్వాసాన్ని బట్టి దేవుని కుమార్తెలం అయ్యాము కనుక దేవుడే తన ఆత్మను పంపి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి భద్రత ఇవ్వడానికి దేవుడు డిసైడ్ చేశాడు. ఈ విషయాలు నేను మీకెందుకు చెప్తున్నానంటే ఆయా పరిస్థితులను బట్టి కృంగిపోయి బలహీనపడి అడుగులు సాగలేక తడబడుతున్నటువంటి బిడ్డలారా, దేవుడు మీకు బలము కలుగా నియమించాడు అని చెప్పడానికి, అవన్నీ ఇవ్వడానికి, ఆదరణకర్తను నీకు తోడుగా ఉంచాడు అని చెప్పడానికి ఇవన్నీ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక ఆదరణ వాక్కు. దేవుడు నన్ను వదిలేశాడేమో అని నువ్వు అనుకొనవద్దు. దేవుడు నిన్ను వదిలేసిన నాడు నీ చరిత్ర క్లోజ్. దేవుడు నిన్ను వదలలేదు. దేవుడు ఇంకా చెప్పాలంటే నన్ను వదిలేశాడేమో, నా పరిస్థితి ఎలా ఉంది అనుకున్న సమయంలోనే మరి ఎక్కువగా నీకు తోడై ఉన్నాడు. లోకస్తులకు లేనిది నీకున్నది కృప. శద్రకు మేషకు అబేద్నెగోలని అగ్నిగుండంలో విసిరినోళ్ళు చచ్చిపోయారు, కానీ కృప పొందిన వారు మాత్రం అగ్నిలో ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నారు. అదే అగ్ని లోకస్తుల్ని దహించింది, అదే అగ్ని దేవుని పిల్లల్ని ఘనపరిచింది. అలాగునా లోకస్తులకు వచ్చిన అగ్ని వంటి శ్రమలు నీకు వస్తే లోకస్తులు అవి దహిస్తాయేమో, నిన్ను మాత్రం మహిమపరుస్తాయి. ఆఖరి బ్యాగ్ కూడా చెప్పి ముగిస్తా. ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను? 6 చెప్పానా? 7 చెప్పానా? 7 చెప్పానా? 7 వచ్చినాయా? సూపర్. ఈ ఒక్కడు కూడా రాసుకోండి, ఇది అవసరం. ఆఖరి బ్యాగ్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు అవసరమైనటువంటి శ్రమలు కూడా ఒక బ్యాగ్లో పెట్టుకునే ఉంటాడు. ఫైనల్ ఎన్ని శ్రమలా అవి కూడా. ఇప్పుడు డాక్టర్ గారు ఫ్యామిలీతో టూర్ వెళ్ళాడు అనుకో, చేదుగా ఉండే ట్యాబ్లెట్లు, ఈ టీం అంతా ఏదైనా అడ్డం పడితే అవసరమైతే ఇంజెక్షన్ చేయడానికి ఇంజెక్షన్, ఇవన్నీ బాధ పెట్టే సరుకులు అనమాట. బాధపరిచే సరుకు. ఆ కిట్ కూడా పెట్టుకుంటాడు. ఎవడన్నా అడ్డం పడ్డాడు అనుకో దాన్ని ఇంజెక్షన్ చేయటానికి. గ్లూకోజ్ బాటిల్ కూడా పెట్టుకుంటాడు. అసలుకే 10 రోజులు టూర్ వేస్తున్నాం, ఈ 10 రోజుల టూర్లో ఎవడు అడ్డం పడ్డా బాటిల్ ఎక్కించాలి, ఎవడు అడ్డం పడ్డా ఇంజెక్షన్ చేయాలి, ఎవడికి జ్వరం వచ్చినా ట్యాబ్లెట్ అని తెలివిగల డాక్టర్ ఈ ఇంజెక్షన్లు, ఈ గ్లూకోజ్ బాటిల్ సెట్లు, ఈ ట్యాబ్లెట్ సెట్లు అన్నీ పెట్టుకున్నట్టు మన ఆ పనే చేసాం మేము. ఎందుకన్నా మంచిదని సెమినార్ పెట్టాంగా, సెమినార్లో ఇవి కూడా తెప్పించి పెట్టా. ఎందుకు? వాళ్ళ భద్రత కోసం. ఏ ఒక్కడు జ్వరం అన్నా సరే టబీమని వేయటమే. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కడు తెంపు లేకుండా బాత్రూమ్కి పోతే ఒకటి వేయటమే. అన్నీ సెట్ చేసి పెట్టాడు దేవుడు. మనకు కావాల్సినటువంటి శ్రమలను కూడా ఒక బ్యాగ్లో పెట్టుకునే ఉంటాడు. ఎందుకో తెలుసా? మన మంచి కోసమే. ఇన్ని బ్యాగులు చెప్పి ఆ బ్యాగ్ చెప్పబోతే బాగుంటుందిగా. అవును. ఆదరణకర్త అసలు ఎందుకు అవసరమయ్యాడు ఒక్కసారి ఊహించండి. ఆదరణ లేని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆదరణకర్త అవసరం అయ్యాడు. అసలు అలాంటి పరిస్థితులే మనకు ఎదురుగానప్పుడు ఆదరణకర్త ఎందుకమ్మా? స్తోత్రం. మళ్ళీ ఒకసారి చెప్పేదా? ఆదరణకర్త అసలు మనకి ఎందుకు అవసరం అయ్యాడు అంటే మన జీవన యానంలో ఆదరణ లేని పరిస్థితులు మనం కొన్ని ఎదుర్కొంటాం. అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి కనుక ఈ ఆదరణకర్త మనకు అవసరమయ్యాడు. అలాంటి పరిస్థితులే మనకు ఎదురుగానప్పుడు ఆదరణకర్త ఎందుకు? కాబట్టి ఇప్పుడు శ్యామ్ని పోల్చుకొని చూసుకుందాం. ఇప్పుడు ఎన్ని బ్యాగులు ఉన్నాయి శ్యామ్కి? జస్ట్ కొద్దిగా టూకీగా లెక్కేస్తే ఇంకా చాలా బ్యాగులు వస్తాయి. అయితే సమయం చాలదు, అంతవరకు ఆపేశా. ఇన్ని సరుకులు నీకోసం సిద్ధపరచుకొని ఆ పరమ ఎలియాజరు రెబెకాను ఇస్సాకయ్యకి తీసుకొచ్చి పరిణామం చేయడానికి ఒంటెల మీద ఎక్కించుకొచ్చినట్టు ఈరోజు నిన్ను వెంట వేసుకొని తిరుగుతున్నాడు పరిశుద్ధాత్మ. నువ్వు అనాథవా? నేను మిమ్మల్ని అనాథలుగా అన్న మాట ఏమైంది? మరి నువ్వు ఒంటరివా? నేను నిన్ను ఒంటరిగా
వీడు అన్న వాగ్దానం ఏమైంది? కాబట్టి ఇన్ని వాగ్దానాలు మనకు తోడై ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ బైబిల్లో ఉన్నాయా లేనియా? అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలను కూడా మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపరుచుకొని ఉన్నాడు. ఆ మాట పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ మనకు అవసరమైనవి. ఎట్లా అంటే చిన్నబిడ్డ తల్లులు బ్యాగులో పిల్లలకు కావాల్సిన సరుకులన్నీ వేసుకుంటారు. చర్చికి వచ్చేటప్పుడు కూడా ఆ పని చేస్తారు. వచ్చే దారిలో నీ కొట్టు దగ్గర వీడికి మేత కొంటారు, లేదా వీడు వినేడు, వాక్యం వినేడు, వీడు తడవకొచ్చి గొడవ చేస్తుంటాడు. వాడికి కావాల్సినవి సరుకులన్నీ. అలాగే మరీ పాలు తాగే పసిపిల్లలు అనుకో, వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తల్లి భద్రం చేసుకుంటుంది. జర్నీకి పోయేటప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మరీ ఎక్కువగా జాగ్రత్త చేసుకోదు. బ్యాగులో వాడికి కావాల్సిన ఫుడ్ ఐటమ్ కానీ, వాడి శుభ్ర కార్యక్రమాలు ఉంటాయి కదా, శుభ్ర కార్యక్రమాలు దానికి సంబంధించినవి కానీ మొత్తం సెట్టింగ్ పెట్టుకుంటాడు. నిజంగా పరిశుద్ధాత్ముడు ఒక తల్లిలాగా మన కోసం కావాల్సినవన్నీ పెట్టుకొని ఆయన మనకు తోడుగా ఉన్నాడు. పిల్లారా, ఏం బాధపడద్దు, కృంగిపోవద్దు, కలత చెందొద్దు, విశ్వాసాన్ని విడవద్దు, అధైర్యపడద్దు. ధైర్యంగా ముందుకు సాగు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఎప్పుడు బలం కావాలో ఆయన ఇస్తాడు, ఎప్పుడు జ్ఞానం కావాలో ఆయన ఇస్తాడు, ఎప్పుడు కృప అవసరమైద్దో అప్పుడు కృపను ఇస్తాడు, ఎప్పుడు క్షేమం నీ వెంట ఉండేటట్టు డిసైడ్ చేశాడు, నియమించాడు. రక్షణ నిన్ను వెన్నంటే ఉంటుంది. ఆదరణ నిన్ను వెన్నంటే ఉంటుంది. అవసరాన్ని బట్టి నీ క్షేమం కోరి నీకు అవసరమైన శ్రమలు సహా అన్నీ ముందే డిసైడ్ చేసుకుని నిన్ను తన వెంట కలిగి ఉన్నాడు ఆదరణకర్త. ఒక్కసారి దేవునికి కృతజ్ఞతలు చెబుదామా? మనసారా చెబుదామా? కృంగిపోదామా? భయపడదామా? దేన్ని అనుమతించినా ఎవరి క్షేమాన్ని కోరి? అది శ్రమలు వద్దు అనొద్దు. శ్రమలు వద్దు అన్నావంటే నా క్షేమం వద్దు అంటున్నావు నువ్వు. నేనైనా నువ్వైనా నాకు శ్రమలు వద్దు అంటానికి లేదు. నా క్షేమం వద్దు అంటున్నట్టే నువ్వు. కావాలి అవసరాన్ని బట్టి నువ్వు ఏది అనుమతించినా పర్వాలేదు ప్రభువా, తట్టుకునే శక్తి నీవు, గెలిచే శక్తి నీవు, జయాన్నివ్వు, నీకు స్తోత్రమని ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. సమస్తము నీ మేలు కొరకు, నీ క్షేమం కొరకు సమకూడి జరుగుతాయని నమ్ము. ఇవన్నీ ఎవరికి లభిస్తాయంటే, చివరి మాట, ఎవరికి లభిస్తాయంటే ఎవరు దేవుణ్ణి ఆశ్రయించారో, విశ్వసించారో, దేవుని వైపు చూచారో వారికి లభిస్తాయి ఇవన్నీ కూడా. ప్రైజ్ ద లార్డ్. లేండి, పైకి లేచి నిలబడండి. ఉదయకాలం మనం ఒక ఆదరణ వాక్కును విన్నాం. దేవుని యొద్ద నుండి దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని రాయబడినట్లుగా దేవుడు తన వాక్కును పంపాడు. స్వస్థత కూడా దేవుడు తన యొద్ద కలిగి ఉన్నాడు. నీకు బలహీనత ఎప్పుడో దేవుడికి తెలుసు, స్వస్థత ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఎన్ని రోజులు నిన్ను బలహీనురాలుగా ఉంచాలో దేవుడికి తెలుసు. ఎప్పుడు నిన్ను ముట్టి బాగు చేయాలో దేవుడికి తెలుసు. నా తండ్రికి సమస్తము తెలుసు. ఆదరణకర్త నీకు తోడై ఉన్నాడు. నిన్ను సిగ్గుపరచని దేవుడు. ఆయన కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు. నాకు బలము కలుగ నియమించితివా దేవా, నీకు స్తోత్రం. బలము నీదే ప్రభు, నిజంగా నీదే ప్రభు. ఇన్ని నాళ్ల జీవన యానంలో నా మనుగడ ఇంత మాత్రం సాగిందంటే నీ కృపే ప్రభు, నీ కృపే. నీవిచ్చిన ఆదరణే. రక్షణ కొనసాగుతుందంటే నీ దయా దానమే ప్రభు. నా వెన్నంటి ఉండి నా రక్షణను కొనసాగిస్తున్నది నువ్వే ఆదరణకర్త. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, ఎన్నో శ్రమలు ఎదురైనా, అన్నింటిలో నుంచి నేను పడిపోకుండా, చెడిపోకుండా, విశ్వాసంలో బలహీనపడకుండా నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న ఆదరణకర్త నీకు స్తోత్రం. అయ్యా, నీవు అనుమతించే సమస్యలు సైతం నా క్షేమం కోసమని ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు. నాకు కావలసిన సమస్తము నీ యొద్దనే ఉన్నాయి ఆదరణకర్త. నాకు కావలసిన సమస్తము నీ యొద్దనే ఉన్నాయి ఆదరణకర్త. నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు, నన్ను ప్రోత్సహించు. నా బుద్ధిహీనతలు నీకు నచ్చకపోతే అవసరమైతే దెబ్బ కొట్టు.
అవసరమైతే ముఖం పగిలేటట్టు దెబ్బ కొట్టి నన్ను దారిలో పెట్టు. నన్ను విడవకయ్యా, ఎడబాయకయ్యా ఆదరణకర్త. నీ కృపాక్షేమములు ఎప్పుడు నా వెంట రావాలి. నీ జ్ఞాన బలములు ఎప్పుడు నాకు తోడై ఉండాలి. అయ్యా అయ్యా అయ్యా, నీ దాసుని ప్రభు, నీ బిడ్డని ప్రభు, నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు 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 వందనాలు. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు. ఇదిగో మా బిడ్డలు నా తండ్రి ఈ వాక్కుల చేత ఆదరణ పొంది ఉండగా, ధైర్యం తెచ్చుకొని ఉండగా, వారిని బలపరిచి ప్రోత్సహించి నీ వెలుగుతో నిండునైనా. వాళ్ళు ఎవరు కృంగి ఉన్నారో వారికి బలాన్ని చేకూర్చు. ఎవరు తొట్టుపడి ఉన్నారో వారికి కృప అనుగ్రహించు. ఎవరు ఎలాంటి సంకట స్థితిలో ఇరకాటంలో ఉన్నారో వారికి జ్ఞానము దయచే, బయటపడే జ్ఞానం. ఎవరు కలతల్లో ఉన్నారో వారికి క్షేమాన్ని కలిగించు. ఎవరు రోగములో ఉన్నారో వారికి యేసుక్రీస్తు నామములో స్వస్థత ప్రసాదించు. అది మానసిక వైకల్యమైన, శారీరక వైకల్యమైన, ఆత్మీయ వైకల్యమైన నీవు స్వస్థపరచగలవు. నీకు వందనాలు వందనాలు వందనాలు. మాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చి నీవే నీ కృపతో జరిగించమని ఇట్టి సంగతి మాకు బోధించినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. ప్రతిదానికి నిన్నే ఆశ్రయించడానికి మేము నిర్ణయించుకున్నాం. మాకు ఇంకా నువ్వు తప్ప వేరే దిక్కే ఉంది ప్రభు. అన్ని పరిస్థితులకు చాలిన వాడవు నీవు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి ఒక మాట, ఇవన్నీ నియమించాడా లేదా? పెద్దగా చెప్పండి. ఏమేమి నియమించాడు? ఇప్పుడు చెప్పినవన్నీ మొత్తం చెప్పొద్దులే, నాకు తెలుసు మీకు గుర్తుండవని. కనీసం కొన్నైనా గుర్తుంటాయని నా నమ్మకం. కనీసం బలం గుర్తుంటుందిగా, కృప గుర్తుంటుందిగా, ఏమండి జ్ఞానం గుర్తుంటుందిగా. ఇవన్నీ ముందే డిసైడ్ చేశాడా లేకపోతే తర్వాత ఇస్తాడా? నీ వెన్నంటే ఉన్న ఇవన్నీ నీకోసం నియమించాడు ఆయన. ఎందుకు ఈ ఆధిక్యత నీకంటే? విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆయన కుమారుడు కుమార్తెవు గనుక ఇవన్నీ ముందుగానే నీకు నిర్ణయించేశాడు, నియమించాడు. ఏది కావాలో, ఏది ఎప్పుడు కావాలో అప్పుడు సమయోచితంగా నీకు దక్కుతాయి. డోంట్ వరీ. అధైర్యపడద్దు, కలత చెందొద్దు. లోకస్తులకు లేనిది మనకు దొరికింది ఏంది? పెద్దగా కృపా. అంతే. ఓ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఇక నువ్వు బయలుదేరు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన అందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆయన వాగ్దానాలు మన ఎడల నెరవేర్చుగాక. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత చేకూర్చును ఆయన. కృంగుబాటులో ఉన్న వారిని లేవనెత్తి, ఎవరు ఏ కలతలో ఉన్న దురాత్మ పీడితులై ఉన్న కూడా వారికి యేసు నామములో విడుదల కలుగునుగా. గొప్ప స్వస్థత, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, దీవెన, భద్రత బిడ్డలకు దయచేయు. నీకు సమీపస్తులై నిన్ను ఆశ్రయించు వారు పరిశుద్ధాత్మ పూర్ణులై వర్ధిల్లే కృప దయచేయు. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. నీకు కావాల్సింది దేవుడు ముందే నియమించున్నాడు. విశ్వాసంతో స్వతంత్రించుకో. గాడ్ బ్లెస్ యూ.